నమస్తే అండి. నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలి, ఈఎన్టీ సర్జన్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఎపిస్టాక్సిస్, అంటే ముక్కులో నుంచి బ్లీడింగ్ రావటం. సో ఈ ముక్కులోంచి బ్లీడింగ్ రావటం అనేది కొన్ని హార్మ్ఫుల్ రీజన్స్, అలానే అంత డేంజరస్ కానీ రీజన్స్ వల్ల కూడా జరగచ్చు. సో యూజువల్గా ఎటువంటి రీజన్స్ ఉంటాయి అంటే కనుక, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ముక్కులో వేలు పెట్టుకొని లోపల ఉన్న డస్ట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు జరిగిన అన్నోటిస్డ్ ట్రామా వల్ల కానీ, లేదంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నోస్ డ్రై అయిపోవటం మూలాన, అలానే కామన్ కోల్డ్, సైనస్ ఇన్ఫెక్షన్స్, ఇటువంటి వాటి వల్ల బ్లీడింగ్ రావచ్చు. అలానే కొన్ని డేంజరస్ ప్రాబ్లమ్స్ లైక్ మన బ్లీడింగ్ ఫ్యాక్టర్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయండి బ్లడ్లో. సో ఆ ఫ్యాక్టర్స్లో డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదంటే నోస్లోను సైనస్లోను ట్యూమర్ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, వీటి వల్ల కూడా బ్లీడింగ్ రావచ్చు. సో ఎప్పుడైనా ఇలా నోస్లోంచి బ్లీడింగ్ వస్తుంది అంటే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే కనుక, ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి మీరు ఏం చేయగలిగితే అది చేయాలి ఇమీడియట్గా ఇంట్లో. చాలామంది చేసే ప్రాబ్లమ్ ఆర్ మిస్టేక్ అని చెప్పాలి. మిస్టేక్ ఏమిటంటే, ఇట్లా నోస్లోంచి బ్లీడింగ్ వస్తున్నప్పుడు పడుకుంటారు. పడుకో అని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు. సమ్హౌ వాళ్ళు చాలామంది పడుకుంటారు. సో దాని మూలన ఏమవుతుందంటే, బ్లడ్ అనేది నోస్ ద్వారా బయటికి రావటం మానేసి లోపలికి వెళ్తుంది. సో వాళ్ళు బ్లీడింగ్ బయటికి రావట్లేదు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు. ఇంటర్నల్గా ఆ బ్లీడింగ్ అనేది గొంతులోకి వెళ్ళి వాళ్ళు మింగేస్తూ ఉంటే అది స్టమక్లోకి వెళ్తుంది. దాని ద్వారా స్టమక్ని ఇరిటేట్ చేయటం, వామిటింగ్స్ రావటం, అట్లాంటివన్నీ జరుగుతాయి. సో బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే కనుక, మీ నోస్ని 2 వేళ్ల మధ్యలో గట్టిగా పట్టుకుని నోరు ఓపెన్ చేసి నోటి ద్వారా బ్రీతింగ్ తీసుకోవాలి. ఇలాగా కంటిన్యూస్గా ఒక 3 to 5 minutes పాటు ప్రెషర్ అనేది అప్లై చేయాలి. ఈ పద్ధతి ద్వారా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కేసెస్లో బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. దాని అర్థం అక్కడితో ట్రీట్మెంట్ అయిపోయింది అని కాదు. అలా కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ అయిన తర్వాత సూన్ పాసిబుల్ ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ గారిని కలిసి, ఈ బ్లీడింగ్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండటానికి మీరేం చేయాలి అనేది తెలుసుకోవడానికి ఎండోస్కోపీ, అలానే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం కీప్ ఫాలోయింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.